హాయ్ అండి, కొంచెం గార్డెన్. ఈరోజు చూడండి, పొంగడాలు వేస్తున్నాను. ఈరోజు కొత్త అమావాస్య కదా, మేము అమావాస్యకి ఎప్పుడు కూడా పొంగడాలు వేస్తామండి. అందుకని పొంగడాలు వేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది పాకం ఎలా రావాలో చూపిస్తాను పర్ఫెక్ట్గా. చూడండి, పొంగడాలు ఇలా అయితే మనకి మెత్తగా వస్తాయండి. ఇదిగోండి, చూడండి, ఇదిగోండి, ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఉండ రావాలి. ఇలా ఉండ వస్తే మనకి పొంగడం మెత్తగా వస్తుందండి, పొంగుతాయి. ఇంకా చూసారా, ఇంకా ఉండలాగా అయింది. ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి. పిండి వేస్తాను చూడండి. వేసి తిప్పుకోవాలండి. కేజీ బెల్లం అనుకోండి. కేజీ బెల్లం అయితే మనం కేజీ పావు అలా ఆడించుకోవాలండి. ఒక్కొక్కటి బెల్లం కొంచెం బాగుంటుంది, ఒక్కొక్క బెల్లం కొంచెం ఇదిగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం పావు కేజీకి ఎక్స్ట్రా నానేసుకొని 3 పావులు బెల్లం వేసుకోవాలి. అప్పుడు మనకు కొంచెం మిగిలినా పర్లేదు, కానీ తగలకూడదు. తగలకుంటే మళ్ళీ వేరే పిండి వేస్తే మనకి పొంగడాలు బాగా రావు. దానివల్ల మనం ఏంటంటే కొంచెం పిండి ఎక్స్ట్రానే వేసుకోవాలి. కేజీన్నర పిండి వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం కేజీ బెల్లం వేసేసుకుంటే సరిపోతుంది. కేజీన్నర పిండి బియ్యం నానేసి కేజీన్నర నానేయాలండి బాగా. 2 గంటలు అంటే కనీసం ఒక 6 అవర్స్ అయినా నానేసుకోవాలి. అలా నానేసుకున్న వల్ల మనకి పొంగడాలు అన్నది బాగా వస్తుందండి. దానివల్ల మనం ఇదిగో చూడండి, నేను కేజీ పావు నానేసాను. ఇదిగోండి, ఇంకా కొంచెం ఉంది, ఇది కూడా చూపిస్తాను. ఇంకా మాత్రం తిప్పాలి మనం. సరిపోయింది పిండి. మనం అలా కొంచెం పిండి ఎక్స్ట్రానే ఆడించుకోవాలి. ఒకటైతే మనకి బెల్లం బాగా మంచి దిగుబడి వస్తుంది కదా, ఆ దిగుబడి అయితే మనకు కొంచెం ఎక్కువే లాక్కుంటుంది. కొంచెం దిగుబడి తక్కువ అంటాం కదా, అదైతే పిండి చాలా తక్కువ పడుతుంది. దానివల్ల ఏంటంటే మనం కొంచెం పిండి ఎక్కువగానే ఆడించుకోవాలి. మనకేమి ఇబ్బంది ఏం కాదు కదండి. అది కొంచెం ఎండలో మిగిలింది అనుకో, వడియాలు ఎండ వేసుకొని డబ్బా వేసుకొని వడియాలు పెట్టుకోవచ్చు, రవ్వ దోశ చేసుకోవచ్చు. ఇంక దేనికన్నా మన గోధుమపిండి ఉపయోగపడుతుంది. దానివల్ల మనం పిసరు ఎక్కువే ఆడించుకోవాలి. ఇదిగోండి, చూడండి, ఉండలాగా వచ్చింది. ఇదిగోండి, ఇదే అరిసెల పాకం కూడా ఇదేనండి. ఇదిగోండి, చూసారా, ఇలా వచ్చింది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో కాస్త ఆపేసాము. అయిపోయింది, ఇది అయిపోయింది కదా. అది ఏం చేయాలంటే మనం బియ్యం కడుగుతాం కదా, ఆ కడిగిన నీళ్ళు కడిగేసి 4 సార్లు 5 సార్లు కడిగి పంపిస్తాక నానేస్తాం కదా, ఆ నానేసిన నీళ్ళు మనం కొంచెం ఉంచుకున్నాం అనుకోండి, అది మనం ఇందులో వేసుకొని పొంగడాలు జారుగా వేసుకోవాలండి. ఇది ఏం చేయాలంటే నేను ఇప్పుడు కొంచెం పిండి తీస్తానండి. మనం ఏంటంటే కొంచెం పాకుండలు చేసుకోవచ్చు, అరిసెలు చేసుకోవచ్చు ఇందులో. అందువల్ల మనం కొంచెం తీసుకున్నాం అనుకోండి, ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు అన్నీ వేసుకొని ఇందులో మనం సలిబిళ్ళ చేసుకోవచ్చండి. ఇలా సలిబిళ్ళ కూడా తినొచ్చు. మనము పాకుండలు చేసుకోవచ్చు, అరిసెలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసాం కదా, ఇది లోపల కొద్దిగా తీసిస్తే మనకు కొంచెం బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ నీళ్ళు కొంచెం జారుగా వేద్దాం. ఇది కొంచెం ఇలా కలపాలండి. స్పెషల్ అండి మాకు నూకలమ్మ పండగకి మాత్రం మేము స్పెషల్ ఇది వేసుకుంటాం కంపల్సరిగా. మన అనకాపల్లి కదండి, అందువల్ల మనకు అనకాపల్లిలో మాత్రం కంపల్సరిగా వేసుకుంటామండి పొంగడాలు. అమావాస్యకి మాత్రం అట్టకి పోయాలి అంటే చాలామంది సోడిపిండి అట్టు అలా వేసుకుంటుంటారు, చాలామంది గోధుమపిండి అట్టు కూడా వేసి పెడతారు. కానీ మేము ఏంటంటే ఈ పొంగడమే, పాకం తీసి పొంగడం వేయడమే మా చిన్నప్పటి నుంచి మా అమ్మాలు కూడా చేసేవాళ్ళండి. తర్వాత మేమైతే ఇలా చేసేసరికి, మా అమ్మ చేసేసరికి ప్లేట్లు పట్టుకొని వచ్చేసేవాళ్ళమి. ఇలాంటి ప్లేట్లు పట్టుకొని వచ్చి మాకు ప్లేట్లు వేయని చెప్పి స్పూన్ వేసుకొని తినేవాళ్ళమి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడు కూడా తినొచ్చేది, చాలా బాగుంటుంది. ఇది ఇలా తినొచ్చండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇది
మా చిన్నప్పుడు మేము అలాగే తినేవాళ్ళం. ఈ పాకాన్ని వరిపిండి వేసి తిప్పితే మా అమ్మ గిన్నె పట్టుకొని ఉంటే, లేదా లాస్ట్ తెపాలు ఇచ్చేవాని వాళ్ళని. ఆ తెపాలు తీసుకొని తినేసేవాళ్ళం మేము. అంత హ్యాపీగా చిన్నప్పుడు ఆ తిండ్లు వేరండి. ఎప్పుడైతే పానీపూరి హాట్ చాట్లు ఇలాంటివి కానీ అప్పుడు అలా ఏమి ఉండేవి కాదండి. అన్నీ ఇలాంటి ఫుడ్ తినేవాళ్ళం బాగా. అందుకని ఒక్కటి తినకపోయినా మేము నిలబడగలుగుతున్నాము. ఇప్పుడు పిల్లలు అదేం కాదు, ఒక్కటి తినకపోతే నిలబడిపోతారు. ఇవ్వండి. ఇంకా కొంచెం పడ్డది వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మనకి అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఈ బ్రెడ్ని ఇలా కలపడం వల్ల మనకి పొంగుతుందండి. పొంగడం చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా, ఇలా గరిటతో వేసేయచ్చండి. ఇలా గరిటతో ఇలా వేసేయచ్చు. చూపిస్తాను. ఇదండి చూడండి, ఇప్పుడు వేస్తున్నాను పొంగడం. చూడండి అది పైకి వచ్చేస్తుంది. చూడండి పైకి వచ్చిందే పొంగడం. చూడండి అదిగోండి, చూసారా ఎలా వచ్చిందో పొంగడం. అలా వస్తుందండి. చూస్తే తినాలనిపిస్తుంది. అది మనం కరెక్ట్గా పాకం తీస్తే ఇలా వచ్చేస్తుంది మనకి పొంగడం అన్నది. చూడండి, మళ్ళీ మీకు తీసి చూపిస్తాను నేను. బెల్లం తెల్లగా ఉంది కదా, అందువల్ల తెల్లగా వచ్చాయి మనకి పొంగడాలు. ఇంకోటి వేసి చూపిస్తాను మీకు. ఎందుకండి చూడండి, ఈజీ అండి పొంగడం అనేది ఈజీ. కాకపోతే పాకం మనం కరెక్ట్గా చూసుకోవాలి. పిండి కాస్త ఎక్స్ట్రా ఆడించుకోవాలి అంతే. మళ్ళీ మనకి బెల్లానికి పిండికి సరిపోతే వేరే పిండి వేస్తే టేస్ట్ ఉండదు. అందువల్ల ఏంటంటే మనం కొంచెం పిండిని కొంచెం ఎక్స్ట్రా ఆడించుకొని పాకం మాత్రం ఉండపాకం వచ్చేటట్టే చూసుకోవాలి. అలా చూసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తాయండి అరిసెలు. అరిసెలే దాంతో అరిసెలు వేసేయచ్చు, దాంతో పాకుండలు చేసేయచ్చు. చెప్పాను కదా మీకు, చూపిస్తాను. మీకు అరిసి కూడా చూపిస్తాను వేసి. అంటే కొంచెం మనము అరిసెలు చేయాలి అనుకున్నప్పుడు కొంచెం పిండి తగ్గించుకోవాలి. పొంగడాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి, ఇదిగో మన పొంగడాలకైతే ఎక్కువ వేసుకోవచ్చు. అరిసెలకు అనుకోండి కొంచెం జారుగా ఉన్నదనుకోండి మనకి ఈజీగా నొక్కడానికి బాగుంటుందని మనం అలా చేస్తాం. ఇది అనుకోండి కొంచెం టైట్గా నొక్కాలి దీన్ని. అందువల్ల మనం ఏంటంటే కొంచెం జారుగా ఉన్నప్పుడు చేసుకుంటాం. చూడండి ఇదిగోండి ఇలా. అదే అరిసె అనుకోండి మనం ఈ కొబ్బరి బొండా మీద తర్వాత చెక్కల మీద వేసి వస్తాం కదా, అలా వస్తుంది. ఇదిగోండి అలా అరిసె. చూడండి అరిసె కూడా చూపిస్తాను మీకు. అరిసె అయితే కొంచెం పలుచగా చేసామనుకోండి అరిసె పొంగుతుంది. ఇది మనకి పొంగదు అనమాట. ఎందుకంటే మనం కొంచెం పిండి ఎక్స్ట్రా చేసాం కదా దానివల్ల. అది మనం కొంచెం పిండి తగ్గించుకుంటే అరిసెలాగా వచ్చేస్తుంది. ఇది ఇలా నొక్కుతాం అనమాట. ఇది ఇలా నొక్కితే ఇది అరిసె. ఇదే అరిసె. ఇది అరిసె. ఇది అంతే, ఇంకేం లేదు. ఇంకా మనం ఏం కావాలి నువ్వులు కావాలి నువ్వులు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. సరేనండి, పొంగడాలంటే ఇలాగ వేసాను. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ బెల్ ఐకాన్ నొక్కండి. సరేనా?
అందరికీ కొత్త మాస శుభాకాంక్షలు. అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు. అందరూ సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. అందులో కూడా మేము కూడా ఉండాలి, మేము బాగుండాలి, అందరూ బాగుండాలి. అందరూ బాగుంటే నేను బాగుంటాను, నేను బాగుంటే అందరూ బాగుంటాను అన్న కాన్సెప్ట్ నాది. సరేనా? సరే ఉంటానండి. బాయ్ అండి.